హాయ్! హలో! నమస్తే. అస్సలాముఅలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై పీసెస్ దమ్ బిర్యానీ. చాలా బావుంటుందండి. తక్కువ మసాలాతోని తొందరగా అయిపోతుంది. చికెన్ మసాలా ఏసి 1 అవర్ పాటు రెస్ట్ చేయాలని అలాంటివి ఏమి ఉండదు. అప్పటికప్పుడు తెచ్చుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మళ్ళీ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. చూడండి రైస్ కూడా ఎంత విడివిడిగా, పీసెస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయినాయో, మసాలాలన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మీకు గూడా చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? ఇంకా లేట్ ఎందుకు? పదండి ఈ వీడియో చూసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైమ్ వీడియో చూసే వాళ్ళుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసిరఫ్ యూట్యూబ్ ఛానల్‌కు. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి మందంగా ఉండేటట్టు చూసుకోండి. కడాయి అయినా సరే, బగోనైనా సరే. కడాయి హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక దాంట్లో 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ పావు కిలో తీసుకునే విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని 2, 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత అందులో యాడ్ చేసేసుకోవాలి. రుచికి తగినంత చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అందులో వచ్చే వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి తగినంత కారము, కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి. స్పైసీగా ఉంటే చాలా బావుంటుంది. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక చిన్న కట్ట పుదీనా మంచిగా కడుక్కున్న తర్వాత అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికే వరకు మనం రైస్ చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని చూపిస్తున్న గ్లాస్‌తోని 8 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. కిలో బాస్మతి బియ్యానికి 8 గ్లాస్ వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ సాజీర, 2 ఇలాచీలు అందులో యాడ్ చేసేసుకోవాలి. 4-5 వరకు బిర్యానీ ఆకు, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక దాంట్లో 4 కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, ఉప్పు రుచికి తగినంత, 1 టీ స్పూన్ నిండా ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా. వాటర్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఇప్పుడు చికెన్ చూద్దాము. ప్లేట్ తీసేసుకొని చూడండి ఆయిల్ మొత్తం పైకి ఎంత బాగా కనబడుతుందో. ఇంకా కొంచెం డ్రై కావాలి. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 3 నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ చూద్దాము. చూడండి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి. ముందుగా 1 అవర్ ముందే పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతోని చేసుకోండి. చాలా బాగొస్తుంది. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా రైస్ మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కుక్ అయ్యే వరకు మళ్ళీ చికెన్ చూద్దాం ఒకసారి. చికెన్ మొత్తం ఈ విధంగా డ్రై అయిపోవాలండి మొత్తము. ఈ విధంగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్ మొత్తం 80% వరకు కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో విడివిడిగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. మంచి వెడల్పాటైన బౌల్ తీసుకొని ముందుగా నెయ్యి రాసుకొని దాంట్లోకి ఫస్ట్ రైస్ వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి. సేమ్ దమ్ బిర్యానీకి మనం చికెన్ రైస్ ఎలా యాడ్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని బొగోన దాని మీద పెట్టేసుకొని పైనుంచి ఏదైనా బరువు పెట్టేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు సిమ్‌లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఆవిరొచ్చేసిందో, ఎంత చక్కగా ఉడికిపోయిందో. రైస్ చూడండి కుల్లగా మనం వేసిన వాటర్ అంతా కరెక్ట్‌గా సరిపోతుంది. నేను ఎంతెంత మెజర్‌మెంట్ ఏసుకున్నానో అంతా కరెక్ట్ అలాగే వేసుకోండి. మీకు కూడా ఇలా చక్కగా వస్తుంది. కిలో బాస్మతి రైస్‌కి 750 గ్రామ్స్ వరకు చికెన్ కరెక్ట్‌గా సరిపోతుంది. లేదు కొంచెం చికెన్ తక్కువైనా సరే 500 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. కానీ కిలోకి తీసుకోకండి. అన్ని పీసెసే కనబడతాయి రైస్ కన్నా. 750 గ్రామ్స్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది.
దీని కాంబినేషన్ రైతా అయినా సరే బావుంటుందండి. లేకపోతే అలాగైనా తినేయొచ్చు. చాలా బావుంటుంది. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని, అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.